హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహి. లాస్ట్ వీడియోలో నేను నా డ్రెస్సెస్ అన్ని చూపించాను కదా, అవన్నీ మీ అందరికి బాగా నచ్చాయి. చాలా మంది పార్ట్ 2 కూడా చేయమని చెప్పి కామెంట్స్ లో చెప్పారు. సో వాళ్ళందరి కోసం పార్ట్ 2 కూడా చేస్తున్నా. సో ఇప్పుడు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. మా చెల్లెలికి కుట్టినవి, వాళ్ళకి నాయి కూడా కొన్ని ఉండిపోయినాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కాస్ట్ అడుగుతున్నారు. అవి ఎప్పుడెప్పుడో స్టిచ్ చేసినవి ఉంటాయి, రీసెంట్ గా ఉంటాయి కాబట్టి రీసెంట్ అయితే నాకు అన్ని గుర్తున్నాయి. ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉన్నవైతే నాకు అంత గుర్తులేవు. గుర్తున్న మట్టికి నేను డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా మా చెల్లెల డ్రెస్సులు అండ్ నావి కూడా కొన్ని ఉంటాయి, అవి ఇవి కలిపి చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే నేను శారీ, ప్లెయిన్ శారీని ఇలా కన్వర్ట్ చేశాను. ఆ ప్లెయిన్ శారీ వచ్చేసి 350 రూపీస్ అంతా పడింది. అది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంటుందన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను ఒక డ్రెస్ చూపించాను, అది మీ అందరికీ ఐడియా ఉంటుంది లేదో ఒకటి నేను చూపిస్తాను. అదేంటంటే ఓనీ చూసి నేను డ్రెస్ తీసాను, దానికి ఓనీ తీసుకొని డ్రెస్ తీసాను. ఆ దుప్పట్ట బాగా నచ్చి తీసుకున్నాను. అప్పుడే ఈ దుప్పట్ట కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ 3 తీసుకున్నా, నాకు, గాయత్రికి, విస్సుకి. ఇలా దుప్పట్టాకి ప్లెయిన్ డ్రెస్ పేర్ చేశాను అనమాట. ఈ దుప్పటా వచ్చేసి 1000 రూపీస్ ఎంతో పడింది. దానికి ప్లెయిన్ శారీ తీసి డ్రెస్ స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఆ ప్లెయిన్ శారీ నా దగ్గరే ఉండింది, ఎప్పుడో తీసుకున్నా. 350 రూపీస్ అలా పడింది. యాక్చువల్లీ దానికి అలాగే కాకుండా నా దగ్గర ఈ దుప్పటా కూడా ఉంది. ఇలా కూడా చాలా బాగుంది వేసుకుంటే. నేను 2 కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ దానికి ఎప్పటి నుంచో ఇలాగ లాంగ్ స్లీవ్స్ ఉన్న హ్యాండ్స్ ఉన్న డ్రెస్ కావాలని అడిగింది. ఎప్పుడు నేనే డిజైన్ చేసుకుంటా ఆ మోడల్. వీళ్ళకి తక్కువ, బట్ అది అడిగింది అలా బ్లాక్లో కావాలంది. బట్ దానికి ఇలా డిజైన్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది గాయత్రిది, మా చెల్లిది. ఈ డ్రెస్ ఏంటంటే ఒక శారీ 500 రూపీస్ ఎంతో శారీ. ఇది నేను ఒక షాప్లో తీసుకున్నాను మా ఇంటి దగ్గర. ఆ శారీకి కింద సాటిన్ బార్డర్ వచ్చింది. నేను దాన్ని ఏంటంటే దాని బర్త్డేకి ఇది డ్రెస్ కోట్ మోడల్ స్టిచ్ చేశాను. ఫస్ట్ ప్లెయిన్ శారీని అంతా కూడా ఇలాగా లాంగ్ ఫ్రాక్ పెట్టి కింద అయితే ప్రిల్స్ ఇచ్చాను. అండ్ దానికి బ్లౌజ్ అయితే ఈ కోట్ కుట్టాను కదా, అది వచ్చింది. సో ఆ కోట్ని బ్లౌజ్ పీస్ని కోట్ లాగా స్టిచ్ చేశాను అనమాట. ఇది మొత్తం ఓవరాల్ డ్రెస్ అయితే పీచ్ కలర్, చాలా బాగున్నది వేసుకుంటే. అది నేను పిక్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. అండ్ దీనికి కింద బోర్డర్ అంతా కూడా నేను కట్ చేసేసి ఇలా ప్రిల్స్లా పెట్టాను. లాంగ్ ఫ్రాక్, చాలా లాంగ్ వస్తుంది. అండ్ ఈ కోట్ మీద ఏంటంటే లైట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అందుకోసం ఆ బ్లౌజ్ని నేను కోట్ లాగే డిజైన్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఎప్పుడు పైన యోక్ పార్ట్కి వేసి కింద ప్లెయిన్ వేసే కంటే ఇలా కోట్ మోడల్ ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ డ్రెస్ ఇది నెట్ డ్రెస్. పైన యోక్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ అయితే రేయాన్ కాటన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది నేను ఆఫర్లో తీసుకున్నాను అమ్మలో. క్లాత్ ఎంత పడిందో గుర్తులేదు, చాలా ఒక 2-3 ఇయర్స్ అలా అవుతుందేమో ఆ క్లాత్ తీసుకుని. నెట్ అయితే 50 రూపీస్ మీటర్ ఎంతో పడింది అప్పుడు. ఈ క్లాత్ ఈ డ్రెస్కి మొత్తం నాకు ఒక 5 మీటర్స్ పైనే నెట్ పడింది. తర్వాత దీనికైతే వెనకాల హోల్ పెట్టాను అండ్ బోట్ నెక్ అండ్ షార్ట్ స్లీవ్స్ పెట్టాను. ఈ డ్రెస్కి కిందంతా కూడా ఇలా ప్రిల్స్ పెట్టాను, చాలా చిన్నగా. ఇది ఎప్పుడో కుట్టింది, అప్పట్లో ఈ ప్రిల్స్ చాలా మోడల్ అనమాట. ఇలా లాంగ్ నెక్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ మా గాయత్రి బర్త్డే డ్రెస్ ఇది శారీ 500 రూపీస్ శారీ. అప్పుడు 500 ఎంత పడింది. క్వాలిటీ చాలా బాగుంది. పైన యోక్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ అయితే నేను రామ్దేవ్లో తీసుకున్నాను. అది 250 per మీటర్ ఎంతో పడింది నాకు. శారీ అయితే మాత్రం 500 రూపీస్ ఎంతో పడింది. దీన్ని అయితే నేను మొత్తం అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. దీనికి కూడా జిగ్జాగ్ చేసేసా, అంబ్రెల్లా కట్ వేసాను. అండ్ ఇలా జిగ్జాగ్ లైన్స్ వచ్చినవి అంబ్రెల్లాకి అంత సెట్ అవ్వవు, కానీ ఇదంతా మొత్తం ప్లెయినే ఉంది, బార్డర్ లేదు కదా అని చెప్పి అంబ్రెల్లా స్టిచ్ చేశాను. దీనికి సంబంధించిన పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. అండ్ హ్యాండ్స్కి అయితే అంబ్రెల్లా హ్యాండ్స్ 3 స్టెప్స్ 2 స్టెప్స్ పెట్టాను. ఇది అప్పట్లో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ అయితే ఇందాక చూపించాయి కదా దుప్పట, అండ్ అలాగే ముగ్గురికి తీసుకున్నా. నాకైతే బిస్కెట్ కలర్, విస్సుకి బ్లాక్ అండ్ గాయత్రికి అయితే బ్లూ తీసుకున్నాను. ఆ దుప్పటాకి ఆపోజిట్ కలర్ ఈ లావెండర్ కలర్ వచ్చిందనమాట. ముందైతే ఈ క్లాత్ గురించి చెప్పాలి. రస్మలై సిల్క్ అంటారు కదా, క్రేప్ సిల్క్ లా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అసలు క్లాత్ చాలా బాగుంది. దుప్పటా అయితే ఇది బాగా నచ్చేసి తీసుకుంది గాయత్రి. కలర్ కాంబినేషన్ దానికి బాగా నచ్చింది. దుప్పటాలో ఒక పీకాక్స్ ఉన్నాయి కదా, అవి లావెండర్ కలర్లో ఉన్నాయి. సో ప్లెయిన్ లావెండర్ కలర్ని నేను డ్రెస్ తీసాను అనమాట. ఆ క్లాత్ అయితే చాలా కాస్ట్లీ కూడా అయ్యింది, నాకు 350 per మీటర్ ఎంతో పడింది. అలానే 5 మీటర్స్ తీసుకుని ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. నార్మల్గా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే మనకి ఒక శారీ సరిపోతుంది, కానీ
లాంగ్ స్లీవ్స్ పెట్టాలంటే కనుక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి, ఎందుకంటే లాంగ్ స్లీవ్స్కి ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి క్రాస్ కట్ చేసిన తర్వాత స్లీవ్స్ కట్ చేయలేం కదా. సో నేను ఎక్స్ట్రానే తీసుకున్నాను దానికి. అండ్ ఈ డ్రెస్ అయితే కూడా గాయత్రిదే. ఇది మొత్తం ఆర్గన్జా మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది నేను ఒక 2 years ముందు కుట్టినట్టున్నాను. అండ్ దీనికి లోపల నేను క్రేప్ లైనింగ్ వేసాను, సాటిన్ వేయలేదు. నాకు అన్నిటికీ సాటిన్ కొంచెం బాగా మెరుస్తుంది అనిపిస్తుంది, నాకు అంతా మెరిస్తే నచ్చదు డ్రెస్సెస్కి. సో క్రేప్ అయితే చూడడానికి మినిమల్గా అనిపిస్తుంది. సో క్రేప్ తీసుకున్నాను. దీనికి అంతా కూడా వర్క్ వచ్చింది. ఇదైతే నేను ప్రిల్స్ పెట్టాను, అంబ్రెల్లా కట్ కుట్టలేదు. మనం అంబ్రెల్లా కట్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే దానికి బార్డర్ ఉండకూడదు. నార్మల్గా శారీ అంతా ఒకేలా ఉంటే మనం అంబ్రెల్లా కట్ స్టిచ్ చేయవచ్చు. ఎప్పుడైతే మనకి శారీ టు డ్రెస్ చేసేటప్పుడు బార్డర్ ఉందో అది మనకి అంబ్రెల్లా కట్కి సెట్ అవ్వదు, దాన్ని మనం ఇలా ప్రిల్స్ పెట్టే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి నేను నా దగ్గర ఉన్న చున్నీతో పేరప్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది విస్సు కోసం స్టిచ్ చేసింది. ఈ క్లాత్ కూడా నేను రామ్దేవ్లోని తీసుకున్నాను. అండ్ దీనికి యోక్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ అయితే నెట్ మీద ఇలాగ బుటాస్ వచ్చాయన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్తో. అదైతే మీటర్ నాకు 250 రూపీస్ అలా పడింది. అండ్ కిందదైతే నేను మొత్తం ఒక 5.5 meters అలా తీసుకున్నాను. తక్కువ రేట్కే వచ్చింది, అప్పుడేదో ఆఫర్లో ఉన్నట్టుంది. దీనికైతే నేను ఎదర నెట్ వేసాను అనమాట నెక్ దగ్గర. అండ్ హ్యాండ్స్కి సేమ్ కింద బాటమ్కి ఏం క్లాత్ యూజ్ చేశానో అదే క్లాత్ యూజ్ చేశాను. అండ్ ఈ క్లాత్ ఫుల్గా నెట్ మీద వర్క్ వచ్చిందనమాట, గోల్డ్ కలర్లో బుటీస్ అండ్ వర్క్ కూడా వచ్చింది. లాంగ్ డ్రెస్ ఇది, బాగా లాంగ్ పెట్టాను. దీనికి చున్నీ నేను ప్లెయిన్ నెట్ తీసుకుని దానికి అంచు వేసాను అనమాట. ఇలా సమోసా లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ వేసాను, దానికి అలా సెట్ చేశాను ఆ డ్రెస్కి చున్నీని. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా విస్సుదే, దాని బర్త్డేకి నేను డిజైన్ చేసిన డ్రెస్. ఇది మొత్తం దీన్ని ఏం వర్క్ అంటారంటే జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇదైతే నేను ఎలా స్టిచ్ చేశానంటే లెహెంగా లాగా స్టిచ్ చేశాను, కానీ టాప్ లాంగ్ వస్తుంది. అండ్ లెహెంగా అయితే మొత్తం ప్లెయిన్ జార్జెట్ తీసుకున్నాను 5.5 meters. దీన్ని లోపలంతా కూడా లెహెంగాలా స్టిచ్ చేశాను, పైన టాప్ వస్తుంది. అండ్ దీనికి చున్నీ కూడా స్టిచ్ చేశాను. లెహెంగాకి ఏంటంటే అంబ్రెల్లా కట్ స్టిచ్ చేశాను, దానికి కింద వైర్ పెట్టి జిగ్జాగ్ చేశాను. అండ్ పైన టాప్కి అయితే మనం పంజాబీ డ్రెస్ టాప్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేశాను, కానీ లెంత్ కొంచెం తగ్గించాను అనమాట. కింద లెహెంగా మనకి కనిపించాలి కదా, సో లెంత్ తగ్గించి కింద లెహెంగా కూడా లాంగ్ పెట్టాను, జిగ్జాగ్ చేసేసాను అనమాట. అంబ్రెల్లా కట్ స్టిచ్ చేశాను. ఇది ఈ డ్రెస్, దీనికి సంబంధించిన పిక్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూడండి. అలా అయితే ఇంకా రిలవెంట్గా ఉంటుంది, అర్థమవుతుంది. అండ్ దీనికి నేను లంగాకి ఏ క్లాత్ అయితే యూస్ చేశానో అదే క్లాత్లో 2.5 meters తీసుకొని చున్నీలా చేశాను. దీనికి కూడా సమోసా లేస్ వేసాను అనమాట. దీని పిక్ యాడ్ చేస్తాను, మీకు అప్పుడు అది చూస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే మా విస్సు ఫేవరెట్ డ్రెస్ ఇది, దాని బర్త్డేకి నేను స్టిచ్ చేసింది. దీనికి ఎంతమంది ఫ్యాన్స్ అంటే దీనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. అప్పట్లో నేను ఇది చాలా ఇష్టంగా స్టిచ్ చేసిన డ్రెస్. ఎక్స్పెరిమెంట్ చెప్పాలంటే అప్పటి వరకు నేను అసలు ఈ మోడల్ స్టిచ్ చేయలేదు, ఫస్ట్ టైం స్టిచ్ చేసిన చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి నాకు 10 meters పైనే నెట్ పట్టింది. అండ్ 3 layers అంబ్రెల్లా కట్ వేసాను. అండ్ దానికి 1 inch క్యాన్ లేస్ అనేది యూస్ చేశాను. ఈ క్యాన్ లేస్ కూడా మనకి దొరుకుతుంది బయట. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ డీటెయిల్డ్గా కనిపిస్తాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేర్ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. మనం ప్రిల్స్ పెడితే ఫ్లేర్ అంత రాదు, అంబ్రెల్లా కట్ పెట్టేసరికి ఏంటంటే ఆ క్రాస్ వల్ల మనకి ఫ్లేర్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దీంట్లోకి నేను సాటిన్ లైనింగ్ యూస్ చేశాను, డబల్ లైనింగ్ వేసాను. పైన యూస్ చేసిన క్లాత్ నెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కూడా చాలా తక్కువే పట్టింది నాకు, 250 రూపీస్ కూడా కాదు, ఇంకా 150 or 200 ఎంతో పడింది. జస్ట్ 80 points తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే నేను నెట్టే స్లీవ్స్ పెట్టాను. ఇది డ్రెస్, దీనికి సంబంధించిన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ డ్రెస్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడూ స్టిచ్ చేసుకున్నది, లాంగ్ ఫ్రాక్. ఇది క్లాత్కి నాకు 2000 ఎంతో పడింది, అమ్మాలో తీసుకున్నాను, కాస్ట్ ఎక్కువే. ఇది మొత్తం ఆర్గన్జా మీద వర్క్ వచ్చిందనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. పైన అయితే యోక్ పార్ట్కి ప్లెయిన్ తీసుకొని దానికి ప్రిన్సెస్ కట్ అండ్ అలాగే బటన్స్ పెట్టాను. అండ్ వెనకాల అయితే హోల్ పెట్టుకున్నా. ఇది డ్రెస్. ఇదైతే నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను యూజ్ చేయట్లేదు, ఎప్పుడో స్టిచ్ చేసింది. యాక్చువల్లీ ఇది నాకు టైట్ అయిపోయింది కూడా, జస్ట్ మీకు మోడల్ కోసం అని చూపించా. అండ్ నెక్స్ట్ అయితే ఇది నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో డిజైన్ చేసిన డ్రెస్. దీనికి కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది కూడా విస్సు కోసమే స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఇది ఒక శారీ అనమాట, 500 రూపీస్ ఎంతో శారీ ఇది. యాక్చువల్లీ వైట్ పెద్ద ఇంట్లో ఎవరు కట్టరు కదా, సో దీన్ని ఇలా లెహెంగాలా చేస్తానని చెప్పి డిజైన్ చేశాను.
దీనికి ఏంటంటే శారీ మొత్తం ఇలా లెహెంగాలా స్టిచ్ చేసేసాను. కిందంతా మిడ్డీ స్టిచ్ చేసా. దానికి ప్లెయిన్ సాటిన్ తీసుకొని కింద ప్రిల్స్ పెట్టాను. అండ్ బ్లౌజ్ కోసం అయితే రా సిల్క్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ కూడా నేనే తయారు చేశాను. హ్యాండ్స్కి అయితే నేను అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను 3 స్టెప్స్. అండ్ ఎదర నెక్ అయితే బోట్ నెక్ అండ్ వెనకాల ఒక హోల్ కూడా పెట్టా. ఇది క్రాప్ టాప్. దీనికి సంబంధించిన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ కింద సాటిన్ క్లాత్తో ఫ్లవర్ లాగా ప్రిల్స్ పెడతారు కదా, అదేంటంటే అటు ఇటు జిగ్ జాగ్ చేసి సెంటర్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి, అలా పెట్టాను. అండ్ ఈ డిజైనింగ్ కూడా నేనే చేశాను. ఆ ఫ్లవర్స్ కూడా నేనే స్టిచ్ చేసి తయారు చేశాను అనమాట. అండ్ ఇది విస్సుకి ఫేవరెట్ డ్రెస్. ఆ తర్వాత ఈ మోడల్ చూపిస్తాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అనుకుంటా తీసుకున్నాను నేను. ఎప్పుడో ఇది ఒక 2-3 ఇయర్స్ అవుతుందేమో ఈ డ్రెస్సెస్ స్టిచ్ చేసి. ఫ్లిప్కార్ట్లో ఈ శారీస్ అప్పట్లో 500 రూపీస్ అలా ఉండేవి. అప్పుడు నేను నాకు, గాయత్రికి అండ్ విస్సుకి ముగ్గురికి కలిపి ఇలా 3 కలర్స్ తీసుకున్నాను. విస్సుకి గ్రే అండ్ పింక్ తీసుకున్నా. నా తర్వాత చూపిస్తాను. ఇదైతే మొత్తం ఇలాగా చెక్స్లా వచ్చింది క్లాత్ అంతా. శారీ ఇది. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేసాను. శారీని డ్రెస్లా స్టిచ్ చేసేసా. ఎదర్ వర్క్ చూపించాను కదా, సో 3 డ్రెస్సులకి కూడా నేనే అలా వర్క్ కూడా చేసుకున్నాను. నాకు అలా కొంచెం ఐడియా వచ్చింది. బార్డర్కి ఇలా బుట్టలు వచ్చినాయి కదా, సో ఎదర్ నెక్ దగ్గర అలా బుట్టలాగా వర్క్ చేద్దాం అనిపించింది. సో 3 డ్రెస్సెస్కి కూడా అలాగే వర్క్ చేశాను. అండ్ దీనికి ఇది గాయత్రి డ్రెస్. ఇదేమో బిస్కెట్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నా డ్రెస్ చూపిస్తా. నాదైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఈ సారీ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అండ్ నాకు కూడా వెదరా ఇలా వర్క్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే నేను బార్డర్ని హ్యాండ్స్కి యూస్ చేశాను. కింద ప్రిల్స్ ఇచ్చా. నెక్కి పైపింగ్ వేసి దానిపైన స్టోన్ లేస్ అంటించాను అనమాట. మా ముగ్గురికి ఏదైనా డ్రెస్సెస్ డిజైన్ చేసేటప్పుడు నేను ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ ఒకలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను. కలర్స్ మాత్రమే చేంజ్ చేస్తాను. ఒక కాంబోలా ఉంటుంది కదా, సో నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా సూట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన పిక్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అప్పట్లో ఈ డ్రెస్సెస్ మాకు చాలా ఇష్టం. ఇప్పుడు వేసుకోవట్లేదు, బట్ ఈ డ్రెస్ వెనకాల అయితే నేను డీప్ నెక్ పెట్టాను. ఎదరు కూడా యూ నెక్ పెట్టుకున్నా. అండ్ ఈ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. ముగ్గురు అక్క చెల్లెలు ఉంటే ఇంతే కదా, ముగ్గురు సేమ్ ఒకలాంటివి తీసుకోవాలనుకుంటారు. యాక్చువల్లీ మా ఇంట్లో ఎప్పుడు అదే అవుతుంది, ఒకేలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ డ్రెస్ అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్లో తీసుకున్నాను. క్లాత్ వస్త్రాలయం అని ఉంటుంది రాయలంలో, అక్కడ తీసుకున్నా. ఇది నెట్ పైన వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది. అండ్ పైన యోక్ పార్ట్కి యూజ్ చేసింది అయితే నేను రామ్దేవ్లో తీసుకున్నా. యాక్చువల్లీ ఇది విశాల డ్రెస్ మా చెల్లిది. దీనికి రా సిల్క్ మీద వర్క్ వచ్చింది నేను యోక్ పాట్లో యూజ్ చేసిన క్లాత్కి. అండ్ దీనికి కూడా నేను అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను. ఇందులోనే నేను గాయత్రికి ఒక కలర్, నాకు ఒక కలర్ తీసుకున్నాను. అవి కూడా చూపిస్తా. గాయత్రి అయితే ఈ కలర్ చూస్ చేసుకుంది, ఇలా గ్రే కలర్ కావాలంది. అండ్ దీనికి యోక్ పాట్లో నేను వేరే కలర్ యూస్ చేయలేదు, సేమ్ సెల్ఫ్ డిజైన్ యూస్ చేశాను మొత్తం డ్రెస్ అంతా. అండ్ దీనికైతే నేను నెక్ ప్యాటర్న్ అయితే మార్చాను. దీనికి నెక్కి అప్పట్లో ఈ లేస్ చాలా ట్రెండింగ్, ఇలాగా గొలుసులు వెళ్ళాడే లేస్, అంటే గొట్టాలు లేస్ అని అనేదాన్ని నేనైతే. సో ఆ లేస్ యూస్ చేశాను హ్యాండ్స్కి అండ్ నెక్కి. అండ్ యోక్ పార్ట్ అండ్ బాటమ్కి మధ్యన ఇలా పైపింగ్ వేసుకున్నాను. ఈ నా డ్రెస్ ఇదైతే నేను ఒక్కసారి వేసుకున్న డ్రెస్. మళ్ళీ నేను ఇది అసలు ముట్టను కూడా ముట్టలేదు, అంత ఏంటో అసలు నచ్చలేదు నాకు. నేనే స్టిచ్ చేసుకున్నాను కానీ. అండ్ ఇది కూడా నేనైతే స్కై బ్లూ తీసుకున్నా. దానికి ఆపోజిట్ నాకు ఏం తీయాలో కూడా అర్థం కాలేదు. ఫైనల్గా చాలా ఆప్షన్స్ చూసి నేను ఇలాగ గోల్డ్ కలర్ యోక్ పార్ట్కి వేసుకున్నాను. అండ్ కిందేమో స్కై బ్లూ ఉంచేసాను. ఇదే అంబ్రెల్లా కట్ వేసాను. లోపలైతే ప్రిల్స్ పెట్టా, అది బయటికి ప్రిల్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఇవి ఈ కాంబోలో మా ముగ్గురు డ్రెస్సెస్. అండ్ గైస్ లాస్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోలో నేను ఈ డ్రెస్ వేసుకుని మీకు అన్నీ చూపించాను. అండ్ చాలామంది నాకు కామెంట్స్లో ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు ఈ డ్రెస్ గురించి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేనే కస్టమైజ్ చేసుకున్నాను, నా కోసం నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ క్లాత్ నేను రామ్దేవ్లో తీసుకున్నాను. ఇది జార్జెట్ ఫ్లోరల్ వచ్చింది మొత్తం డిజైన్ అంతా. దీనికి నేను ఆలియా కట్ మోడల్ అయితే బాగుంటుందని చెప్పి అలా స్టిచ్ చేసుకున్నాను. దానికి వేసుకున్న లేస్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే నేను ఒక ఆన్లైన్ పేజ్లో తీసుకున్నాను శారీని, ఫ్లోరల్ శారీ. ఇది గాయత్రి కోసం స్టిచ్ చేశాను. అండ్ దీనికి ఎలాస్టిక్ హ్యాండ్స్ పెట్టాను అండ్ ప్రిల్స్ పెట్టాను క్లాత్ అంతా. కింద కూడా బాటమ్కి కింద కూడా ప్రిల్స్ యాడ్ చేశాను, లైట్గా కొంచెం చిన్నగా యాడ్ చేశాను.
ఆ తర్వాత ఈ డ్రెస్ అయితే నేను ఈ క్లాత్ నేను అమ్మ షాప్స్ రోడ్లోని మావుల్లమ్మ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నాను. 4 మీటర్స్ ఎంతో. దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నా అండ్ నెక్ అయితే కొంచెం డిఫరెంట్గా యూ నెక్లా పెట్టాను. అలాగే ప్రిల్స్ పెట్టేశాను. కింద ఇంకా ఏం ప్రిల్స్ యాడ్ చేయలేదు. 4 మీటర్స్ క్లాత్ ఇలాగే పట్టింది. సో ఇలా ఫ్రాక్లా స్టిచ్ చేసా. అండ్ ఈ డ్రెస్ అయితే చాలా మందికి తెలుసు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే ఈ డ్రెస్ చూసి ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు దీని గురించి, చాలా క్వైరీస్ వచ్చినాయి నాకు. నా పేజ్లో కూడా చాలామంది దీని ప్రైస్ గురించి అండ్ క్లాత్ డీటెయిల్స్ అన్ని చాలామంది అడిగారు. ఈ క్లాత్ నేను ఒక ఆన్లైన్ పేజ్లో తీసుకున్నాను. అండ్ ఈ క్లాత్ అయితే నాకు 4.5 మీటర్స్ పట్టింది ఈ మోడల్ కోసం. ఎలాస్టిక్ హ్యాండ్స్ అండ్ కింద ప్రిల్స్ యాడ్ చేసా. అండ్ ఇక్కడ నుంచి ఆర్గంజా ఫ్రాక్స్ చూపిస్తాను. ఈ ఫ్రాక్ నేను గాయత్రి కోసం స్టిచ్ చేశాను. అండ్ దీనికి బుట్ట హ్యాండ్స్ అండ్ స్క్వేర్ నెక్ పెట్టా. ఆర్గంజా ఫ్రాక్స్కి ఎప్పుడైనా సరే స్క్వేర్ నెక్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ దీనికి అంబ్రెల్లా కట్ స్టిచ్ చేశాను. కింద వైర్ పెట్టి జిగ్జాగ్ చేసుకున్నాను. ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా ఆర్గంజా పైన. అండ్ ఇదైతే రేయాన్ కాటన్లో ప్రింట్ అనమాట, ఫాయిల్ ప్రింట్లా వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. దీనికైతే లాంగ్ బెలూన్ స్లీవ్స్లా పెట్టాను, చాలా బాగుంది. దీని పిక్ కూడా యాడ్ చేస్తా. అండ్ దీనికి కూడా ప్రిల్స్ పెట్టా, కాకపోతే అవి బయటకు కనిపించేటట్టు పెట్టాను. ఇది కూడా ఒక మోడల్. దీనికి బయటకు కనిపించేటట్టు పెట్టాలంటే మనం 2 సైడ్స్ జిగ్జాగ్ చేసుకోవాలి క్లాత్ని. సో బయటకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ ఇదొక ఆర్గంజా ఫ్రాక్. ఇది కూడా హైదరాబాద్ నుంచి తెప్పించాను ఈ క్లాత్. నేను హైదరాబాద్లో ఒక ఆన్లైన్లో చూసి వాళ్ళకి ఆర్డర్ చేశాను, వాళ్ళు పంపించారు. అండ్ ప్రీవియస్గా చూపించిన ఎల్లో ఫ్రాక్ క్లాత్ కూడా అక్కడే తీసుకున్నాను. అండ్ ఇది కూడా స్క్వేర్ నెక్ అండ్ అంబ్రెల్లా కట్ విత్ జిగ్జాగ్ చేసిన బార్డర్. హ్యాండ్స్ అయితే లైట్గా చిన్నగా బుట్టలా పెట్టాను. అండ్ ఇది విస్సు డ్రెస్, ఇది కూడా ఆర్గంజాలోనే. ఇది రామ్దేవ్లో తీసుకున్నాను క్లాత్. అండ్ దీనికి కూడా బెలూన్ హ్యాండ్స్ పెట్టా, అంబ్రిల్లా కట్ కాదు, ప్రిల్స్ పెట్టాను. దీనికి కింద కూడా ప్రిల్స్ యాడ్ చేశాను విత్ స్క్వేర్ నెక్. ఇదైతే షిబోరి ప్రింట్లా ఉంటుంది, బ్లూ కలర్ డై చేసినట్టుగా వస్తుంది. ఇందులో చాలా కలర్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో తెలీదు కానీ ఇది ఒక 2 years అలా అవుతుందేమో నేను స్టిచ్ చేసి. అండ్ ఇది నా ఫేవరెట్ డ్రెస్. ఇదంతా బ్రాసో క్లాత్, ఇది కూడా రామ్దేవ్లోనే తీసుకున్నాను. బ్రాసో క్లాత్కి ఇలాగ బుట్ట హ్యాండ్స్ పెట్టాను విత్ స్క్వేర్ నెక్ అండ్ కింద ప్రిల్స్ కూడా యాడ్ చేశాను. దీనిలో హైలైట్ ఏంటంటే దీనికి ఒక బెల్ట్ కూడా నేను వేశాను. ఆ బెల్ట్తో ఉన్న పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు బెల్ట్ ఎక్కడ ఉందో తెలీదు. ఆ బెల్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఆ బెల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో నాకు కొత్తగా కుడుతున్నప్పుడు విపరీతంగా ఐడియాస్ వచ్చేసేవి బ్రెయిన్లోకి. నాకేమనిపిస్తే అవి కుట్టేస్తూ ఉండేదాన్ని. ఇది ఒక ప్లెయిన్ శారీ, డబల్ షేడ్ వచ్చింది, మా అత్తయ్య దగ్గర తీసుకున్నాను. సో ఆ శారీని ఇలా డిజైన్ చేశాను అనమాట. డబల్ షేడ్ వచ్చినప్పుడు పైన క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని కిందలా ప్రిల్స్లా పెట్టాను. అండ్ పైన ఆ ఫ్లవర్ కూడా నేనే స్టిచ్ చేశాను. యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ అప్పట్లో ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. దీని మీద ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే ఇక్కత్ ఫ్రాక్, ఇక్కత్ క్లాత్. ఇది కూడా నేను ఆన్లైన్లో ఒకరి దగ్గర తీసుకున్నాను, ఒక పేజ్లోంచి. 4 మీటర్స్ ఎంతో పట్టింది ఈ మోడల్కి. కింద అయితే ప్రిల్స్ యాడ్ చేశాను. నెక్ అయితే యూ నెక్ విత్ ఎల్బో స్లీవ్స్ పెట్టా. అండ్ ఇది కూడా ఇక్కత్ కాటన్లోనే. హ్యాండ్స్ అయితే కౌముది హ్యాండ్, అంటే ఎల్బో హ్యాండ్కి పైన బుట్టలా వస్తుంది కదా, అలా పెట్టాను. అండ్ విత్ ప్రిల్స్ ఏం పెట్టలేదు, కింద నార్మల్గా ఉంచేసా. అండ్ నెక్ అయితే వీ నెక్ పెట్టాను, బట్ డైరెక్ట్ వీలా కనిపించదు, అది కొంచెం బ్రాడ్గా ఉంటుంది. సో గైస్, ఇప్పటి వరకు చూపించాను కదా, ఇవన్నీ కూడా నేను మా చెల్లెళ్ళకి ఇద్దరికి డిజైన్ చేసిన డ్రెస్సెస్ అనమాట. కొన్ని అయితే మా ముగ్గురికి ఒకలాంటి కాంబోనే ఉన్నాయి అనమాట. ఇలా ఈ మోడల్ చూపించా కదా, ఈ మోడల్లో ముగ్గురం 3 కలర్స్, అండ్ ఈ మోడల్లో కూడా 3 కలర్స్ తీసుకొని ఎక్కువ మా ముగ్గురం కూడా ఏంటంటే ఒకలాంటి ఫ్యాబ్రిక్ తోనే డ్రెస్సెస్ డిజైన్ చేసేదాన్ని. సో అవన్నీ చూపించాను. ఇంకా హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా నేను కలెక్షన్ చేస్తాను వేరే వీడియోలో. హాఫ్ శారీ కలెక్షన్, నా శారీస్ కలెక్షన్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను. అవి కూడా కావాలి అంటే నాకు కామెంట్స్ చెప్పండి, ఏది ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియో చేస్తాను నెక్స్ట్. సో నా డ్రెస్సెస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.